హాయ్ హలో అండి. వెల్కమ్ టు మన ఇంటి ఛానల్. ఈరోజు నేను చేస్తున్న వీడియో క్యాటరింగ్ స్టైల్లో చికెన్ కర్రీ చూపిస్తున్నాను. అర కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నాను. ఎన్ని చికెన్ వెరైటీస్ వచ్చినా సరే మనకి కొన్ని చికెన్ కర్రీస్ అయితే బాగా నచ్చేస్తాయి కదండి. అందులో ఈ కర్రీ కూడా ఒకటి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందులోకైనా పర్ఫెక్ట్గా నప్పేస్తుంది. రైస్లోకైనా, బిర్యానీకైనా, చపాతీకైనా, దేనికైనా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ముక్క అనేది సాఫ్ట్గా, గ్రేవీ అనేది చిక్కగా టేస్ట్గా రావాలంటే నేను చెప్పే పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి. మన టైం లేనప్పుడు 10 నిమిషాల్లో చేయాలనుకున్న ఈ కర్రీ అయితే బాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని బాగా కడుక్కొని ముక్కలు చేసి కడుక్కొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అందులో ఒక అర టీ స్పూన్ కారం వరకు వేసుకోండి. ఇలా ఈ 3 వేసి కలుపుకోవడం వల్ల ముక్క అయితే చాలా టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసుల వరకు అయితే నీళ్లు పోసుకోండి. ఇప్పుడు మనం పసుపు, కారం, సాల్ట్ కలుపుకున్న ముక్కలను అయితే ఈ నీటిలో వేసుకొని 10 నిమిషాలు అయితే ఉడికించాలి. ఇది ఉడుకుతున్నా సరే మనం పక్కన వేరే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే మన కర్రీకి రెడీ చేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, చూడండి. ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు అయితే మనం ఉల్లిపాయ ముక్కలను బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్ అయితే ఉడికిపోయింది. దీన్ని వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మనం అయితే ఆయిల్లో వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అవి వేగిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు వేగించండి. మనకు ఆల్రెడీ ముక్క సగం ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి, వేసి బాగా కలుపుకోండి.
ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్గా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి వల్ల కూడా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని బాగా మగ్గిన టమాటో పళ్ళనైతే తీసుకొని జ్యూస్ చేసుకోండి. 2 టమాటా పళ్ళనైతే మిక్సీ పట్టుకోవాలి. మనకు అప్పుడే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, టేస్ట్గా కూడా వస్తుంది. మనకి బాగా మగ్గిన టమాటా పళ్ళు తీసుకోవడం వల్ల కర్రీ కూడా కలర్ఫుల్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం చికెన్ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా అయితే సాల్ట్ వేసుకోండి. ఇందులో 3½ వరకు కారం వేసుకోండి. అర కేజీ చికెన్కి 3½ టేబుల్ స్పూన్లు కారం అయితే సరిపోతుంది. ఇంకా కారంగా తినాలనుకునేవారు 4 వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కారం అంతా ముక్కలకి ఇంకేలాగా బాగా ఒకసారి కలపండి. చూసారా, ఆల్రెడీ మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మనకి గ్రేవీ కావాలి అనుకుంటే మనం ఇందాక చికెన్ ముక్కలు ఉడికించుకున్న వాటర్ ఇందులో పోసుకుంటే మన గ్రేవీ అవసరంగా పడుతుంది. లేదు అంటే ఇలాగే దించేసుకొని వడ్డించుకోవచ్చు. దీన్నే చికెన్ ఫ్రైగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు గ్రేవీ కావాలి కాబట్టి చికెన్ ముక్కలు ఉడికించుకున్న వాటర్ ఉంటే ఇందులో అయితే నేను వేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షన్ అండి. ఆల్మోస్ట్ మనకు చికెన్ ముందుగా ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు చికెన్ ఉడికిపోయే ఉంటుంది. కేవలం గ్రేవీ కోసం మాత్రమే మీరు ఈ వాటర్ని అయితే పోసుకోండి. చపాతీకి, రైస్కి గ్రేవీ అవసరం కదా. ఇప్పుడు ఇలా ముక్కలన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. లాస్ట్లో ఒక 2 రెబ్బల కరివేపాకు వేసి మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడకనిచ్చాక మూత తీసి కలపండి. చూసారా, ముక్క ఎంత సాఫ్ట్గా వచ్చిందో. గ్రేవీ కూడా మనకి దించేసేసరికి చిక్కగా అయితే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. ఈ కర్రీ ఎందులోనైనా, చపాతీకైనా, రైస్లోకైనా, బిర్యానీకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ వచ్చే ఈ కర్రీని మీరు ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.